హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. మీరు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. టుడే సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన బోధనా పద్ధతులు అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసేసి విద్యార్థుల సృజనాత్మక ఆవిష్కరణ సంపూర్ణమైన అవగాహన ఏ పద్ధతిలో స్థానం లేదు. విద్యార్థుల సృజనాత్మక ఆవిష్కరణ సంపూర్ణమైన అవగాహనకు ఏ పద్ధతిలో స్థానం లేదు. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థులకు అనేక అనుమానాలు కలిగిస్తుంది అనే దోషం కలిగిన పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, సమస్య సాధన అసంపూర్ణంగా వదిలివేసే అవకాశం గల బోధనా పద్ధతి. సమస్య సాధన అసంపూర్ణంగా వదిలివేసే అవకాశం గల బోధనా పద్ధతి ఏంటి అంటే ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, ఆమ్స్ట్రాంగ్ అనే రసాయన శాస్త్రాచార్యులు రూపొందించిన పద్ధతి. ఆప్షన్ 1 ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, ఆమ్స్ట్రాంగ్ ఏ దేశీయుడు. ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఫ్రాన్స్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన. ఫోరెస్కో అనే ఇంగ్లీష్ పదం హ్యూరిస్టిక్ అనే ఇంగ్లీష్ పదం ఫోరెస్కో అనే ఏ భాషా పదం నుంచి పుట్టింది. ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 అరబీ, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 గ్రీక్ వర్డ్ నుంచి పుట్టిందన్నమాట. నెక్స్ట్ వన్, హ్యూరెస్కో అనే గ్రీక్ పదం అర్థం. ఆప్షన్ 1 నేను కనుగొంటాను, ఆప్షన్ 2 నేను పరిశీలించాను, ఆప్షన్ 3 నేను ప్రయోగం చేశాను, ఆప్షన్ 4 నేను అన్వేషిస్తాను. కరెక్ట్ ఆన్సర్ నేను కనుగొంటాను. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతిలో విద్యార్థి పాత్ర. ఏ విద్యార్థి స్తబ్దంగా ఉంటాడు, బి స్వతంత్రంగా ఆలోచిస్తాడు, సి స్వతంత్రంగా కృషి చేస్తాడు, డి ప్రతిదీ చేయటం ద్వారా నేర్చుకుంటాడు. సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఏంటంటే స్వతంత్రంగా ఆలోచిస్తాడండి, అలాగే స్వతంత్రంగా కృషి చేస్తాడు, ప్రతిదీ చేయటం ద్వారా నేర్చుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ వన్, ఏ విధానంలో ఉపాధ్యాయుడు పాత్ర స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా ఉంటుంది. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో పరిశోధన చైతన్యం ఏర్పడుతుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 2 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్